నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సమ్మర్ వచ్చేసింది, ఏసీల వాడకం బాగా పెరిగిపోతుంది. అయితే మనలో చాలా మందికి ఏసీని అసలు ఎలా వాడాలో తెలియదండి. ఇది మాత్రం నిజం. ఎందుకు అనంటే మెయింటెనెన్స్ సరిగ్గా రాకో ఏసీ పాడైపోతూ ఉంటుంది, సరిగ్గా రూమ్ కూల్ అవ్వలేదని ఇలా ఎప్పటికప్పుడు టెక్నీషియన్లు పిలుస్తుంటాం. మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం అంటే కొద్దిగైనా మనకు ఆ ఏసీ పట్ల అవగాహన ఉండాల్సిందే. ఇంకొకటి ఏంటంటే ఏసీ వాడితే కరెంటు బిల్లు బాగా వచ్చేస్తుంది అని అంటారు. కానీ కొంతమంది ఏమో పవర్ని సేవ్ చేసుకోవచ్చు అంటారు. అసలు ఇవన్నీ ఎలా సాధ్యం? మనకున్నటువంటి చిన్న చిన్న డౌట్స్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవాళ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నాతో పాటు 12 ఇయర్స్గా ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్న రాంబాబు గారు ఉన్నారు. మీ సందేహాలు నా సందేహాలు అన్ని క్లియర్ చేసుకుందాం. హలో రాంబాబు గారు, నమస్కారం. 12 ఇయర్స్ అండి మీరు అంటే మీకు ఏదైనా ఒక షాప్ పెట్టుకుని మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే ఎలా? షాప్ అండ్ మెయింటెనెన్స్ నాకు బయట ఓన్ వర్క్ ఎక్కువ. ఓన్ వర్క్. కాల్ చేస్తే వెళ్ళి ఏసీ రిపేర్ చేసి వచ్చేస్తారు. మొత్తం ఆల్ రిపేర్స్ చేయడం. కామన్ గా వచ్చే రిపేర్ ఏంటి ఏసీలో? అసలు కామన్ గా వచ్చేది అయితే మటుకి నా గ్యాస్ లీక్ ఉంటదండి ఎక్కువ. లేదంటే హైలో అయితే మటుకి సర్వీసింగ్ చేయించుకోవాలండి. 90% అయితే సర్వీసింగ్ చేయించుకుంటేనే కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, లేదంటే ఉండదండి. ఓకే, అంటే ఒక ఏసీకి సర్వీసింగ్ అనేది ఎప్పుడెప్పుడు అవసరం? 6 monthsకి ఒకసారి మినిమం చేయించుకోవాలండి. సమ్మర్ ముందు, సమ్మర్ తర్వాత. ఓకే, మనకి 3 నెలలు కదా బాగా ఉండేది. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, మార్చ్ అనుకోండి. మార్చ్, ఏప్రిల్, మే వరకు బాగా ఉంటుంది. జూన్ మధ్య వరకు కూడా. ఈ 3.5 నెలలు అయిన తర్వాత వింటర్ సీజన్ అయిపోయిన వెంటనే స్టార్టింగ్ లో చేయించుకోవాలండి. తర్వాత సమ్మర్ సీజన్ అయిపోయిన వెంటనే చేయించుకోవాలండి. యూజింగ్ కి ఏసీ కూలింగ్ ఎఫెక్ట్ బాగుంటుందండి. మెయిన్ అయితే అదండి. ఓకే, సో కామన్ గా వచ్చే డౌట్స్ అయితే అంటే ఏమని అడుగుతారు? ఏసీ సర్వీసింగ్ మెయిన్ అండి. దానివల్లే కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది సర్వీసింగ్ చేయించకపోతే కనుక. సర్వీసింగ్ కరెక్ట్ టైం చేయకపోతే పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. పవర్ బిల్ వస్తుంది. డస్ట్ పట్టేసి గ్యాస్ సర్క్యులేషన్ ఒక కూలింగ్ ఎఫెక్ట్ తక్కువ అయ్యి అలాగ వస్తుందండి. దానివల్ల బిల్ ఎక్కువ వస్తుంది. అంటే కామన్ గా మనం చూసేది 2000 పైనే వస్తుంది. ఎవరైనా ఇంట్లో ఏసీ ఉంటే 2000 పైన మనం చూస్తాం. బట్ అది కూడా తగ్గించుకోవచ్చు అండి. సర్వీసింగ్ చేయించుకుంటే సర్వీసింగ్ మెయింటెనెన్స్ బాగుంటే కనుక కరెంట్ బిల్ తగ్గుతుంది. సాధారణంగా టన్స్ లో మనం చూస్తాం కదా ఏసీస్, ఎలా ఉంటాయి? 10/10 అయితే 1 ton వేసుకోవచ్చు. 1 ton అండి. దానికి 10 రూమ్ విడ్త్, అది రూమ్ బట్టి అయితే 1 ton 1.5 అండి. స్పిరిట్ ఏసీస్ 210 ఇలా ఉంటది. సెంట్రల్ ఏసీస్ వచ్చేసరికి టన్నేజ్ మారుతుందండి. స్ప్లిట్, టవర్, విండో, క్యాసెట్ ఏసీస్ 4 ఉంటాయండి. ఇందులో డౌట్ ఏంటంటే స్ప్లిట్ ఏసీ బెటరా, టవర్ ఏసీస్ బెటరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లోనండి మనకి హౌస్ కి వచ్చేసరికి విత్ బట్టి టవర్ ఏసీ, స్ప్లిట్ ఏసీ బెటర్ అండి. కమర్షియల్ హాల్స్ గానీ వాటిలోకి అయితే మటుకి ఫంక్షన్ హాల్స్ గానీ టవర్ ఏసీ బెటర్ అండి. టవర్, క్యాసెట్ ఏసీ అండి. ఇప్పుడు పెద్ద హాల్ ఉందనుకోండి, కమర్షియల్ ప్లేస్, ఇప్పుడు మీరు అన్నారు ఒక ఫంక్షన్ హాల్ ఏదో అని, అక్కడ ఏవి బెటర్ అండి చాయిస్? ఫంక్షన్ హాల్ కి అయితే కనుక క్యాసెట్ ఏసీ బెటర్ అండి. స్క్వేర్ టైప్ వస్తుంది. అంటే ఎలా ఉంటుంది? 4 పలుకులు కూడా వస్తుంది అండి. స్క్వేర్ టైప్ 4 వైపులా ఎయిర్ వస్తుంది అండి. అదైతే అదైతే టవర్ ఏసీ అయితే మటుకి 1 side వస్తుందండి. ఓన్లీ టవర్ అంటే పెట్టిదండి, నిలబెట్టింది. అవును. అదైతే మటుకి అదైనా ఇదైనా సరే కూలింగ్ ఎఫెక్ట్ టన్నేజ్ బట్టే ఉంటుందండి. అది కూడా అంటే ఆ రూమ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది అంతే. కూలింగ్ ఎఫెక్ట్ ఏసీ అనేసరికి ఎక్కడైనా ఒకటే, ఏదైనా ఒకటే. ఓకే, అంతే చల్లగా అంతే వస్తుందండి. ఓకే, ఎక్కడైనా సరే ఇంకా అందులో మార్పులు ఉండవండి ఏసీ కూలింగ్ బట్టి. ఓకే, ఇంట్లో మనం నార్మల్ ఏసీ, టవర్ ఏసీ వాడుకుంటే యూజ్ ఉండదంట? యూజింగ్ ఉండదండి. టన్నేజ్ బట్టి ఉంటుందండి. మనకి రూమ్ కెపాసిటీ బట్టి మెయిన్ అండి ఉంటుంది. స్ప్లిట్ ఏసీ అనేసరికి పైన వాల్ మీద వస్తుంది కాబట్టి దానికి బెటర్ గా స్ప్లిట్ ఏసీ సజెషన్ అండి. టవర్ ఏసీ అనేసరికి హాల్స్ లోని, ఫంక్షన్ హాల్స్ లోని అక్కడ ఒక సైడ్ పెట్టడానికి యూజ్ చేస్తారు. రైట్. అండ్ ఇప్పుడు కామన్ గా చూద్దాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకు ఉంచానంటే తెలుస్తుంది, ఒక చిన్న డౌట్స్ అవి అడగటానికి. ఒక్కోసారి ఏంటంటే మనం ఏసీ ఆన్ చేసిన తర్వాత ఇలా తుప్పర్ల లాగా వాటర్ ఇలా పడుతూ ఉంటుందండి, ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తూ ఉంటుంది. రీజన్ ఏంటి అసలు? ఓకే, డస్ట్ పట్టేసి ఎయిర్ బ్లాక్ అయిపోయినా సరే కాయిల్ లోంచి వాటర్ లీక్ అయ్యి బ్లోయర్ దగ్గర నుంచి వస్తుందండి వాటర్. అది ఇంకోటి ఏంటంటే డ్రైన్ పట్టి ఉంటది. డ్రైన్ పట్టి బ్లాక్ అయినా సరే అందులోంచి వాటర్ లీక్ అయ్యి బ్లోయర్ నుంచి వస్తుందండి. దానికి ఏం ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. అది ఎక్కువ వాటర్ లీక్ అవుతే మట్టుకు సర్వీసింగ్ చేయించుకోవాలండి. లేదంటే అది బోర్డులోకి వెళ్ళి ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉందండి. డ్రైన్ బై బ్లాక్ అయ్యి బోర్డులోకి వెళ్ళి ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉందండి మెయిన్.
సో ఈ విషయం జాగ్రత్త అండి. చాలా మంది వస్తున్నాయి కదా పర్వాలేదని చెప్పి అలా డిలే చేసేస్తూ ఉంటారు. బట్ అది వాటర్ లీకేజ్ అవుతుంది అంటే కనుక కంపల్సరీ సర్వీసింగ్ చేయించుకోవాలి. డ్రైన్ బ్లాక్ అయితే మటుకి క్లీన్ చేయించుకోవాలి. సర్వీసింగ్ మెయిన్ అండి. సో అలా వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు, అదొక ఇండికేషన్ అని అనుకోవాలి అంతే సర్వీసింగ్ కి. రాంబాబు గారు, ఏసీ కొనేటప్పుడు ముఖ్యంగా మేము పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏంటండి? మనకి స్టార్ రీడింగ్ అని ఉంటది కదా మేడం. ఆ స్టార్ రీడింగ్ తో పాటు 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ ఇందాక అన్నారు మీరు. స్టార్ రీడింగ్ తో పాటు మన కూలింగ్ కన్సెషన్ అని చెప్పి ఉంటదండి. ఓకే, అది కూడా చూసుకోవాలండి మెయిన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇది వచ్చేసి 210 అండి. 1.5 కి అయితే 4480 ఉంటుందండి. ఓకే, ఈ 210 కాబట్టి 6550 ఉంటుందండి. అది చూసి మెయిన్ తీసుకోవాలి. ఓకే, ఓకే, అక్కడ అవి కంపల్సరీ మెన్షన్ చేసి ఉంటాయి. దాని కెపాసిటీ బట్టి ఇస్తాడండి. కెపాసిటీ బట్టి చూసి తీసుకోవాలి మేడం. ఇవన్నీ కూడా మన రూమ్స్ ఎంత ఉన్నాయి, మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం, ఇది కమర్షియల్ ప్లేస్ లో కావాలా లేకపోతే హౌస్ పర్పస్ అనేది? హౌస్ పర్పస్ కే వస్తాయండి స్ప్లిట్ చేసి ఎక్కువ శాతం అయితే. సో దాన్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఆఫీసెస్ లో చిన్న చిన్న క్యాబిన్స్ ఉంటాయి కదా, అక్కడ మనకి స్ప్లిట్ ఏసీనే కదా పెడతారు. స్ప్లిట్ ఏసీ అండి, అది 1.5 వస్తాయండి ఎక్కువ శాతం. ఓకే, 4 ఇక్కడ స్టార్ రీడింగ్ తో పాటు 4480 పైబడి ఉన్నది తీసుకోవాలి మేడం. కూలింగ్ కెపాసిటీ. ఓకే, ఓకే, అది కంపల్సరీ దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకుని దాన్ని బట్టి అయితే మట్టి 4500 పైబడి మనకి కూలింగ్ కెపాసిటీ ఉండేవి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలంటండి. ఎందుకంటే మనం అన్ని వేలు పెట్టి కొంటాము, పనికి రాకుండా లేకపోతే మనకి మెయింటెనెన్స్ రాకుండా అది అలా ఉంచేయడం కన్నా ఫస్ట్ ఎలాంటి అంశాలు మనం తెలుసుకుని ఒక ఏసీ కొనాలి అనేది ఇప్పుడు చెప్పారు. రాంబాబు గారు, అంటే సర్వీస్ చేయడానికి ఒక టెక్నీషియన్ ని పిలవాల్సిన అవసరం లేదు, మీ అంతటా మీరే జస్ట్ క్లీన్ చేసేసుకోవచ్చు. ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అలాంటివి ఏమైనా ఉన్నాయా? మా అంతటా మేము అసలు ఇలా చేసుకోవచ్చా అండి? ఎట్లా చేయాలి అసలు క్లీనింగ్? ఇటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లాక్స్ ఉంటాయి మేడం. లాక్స్ ఉంటాయి, ఎస్, ఓకే. అటు సైడ్ ఇటు సైడ్ లాక్స్ పట్టుకుని పైకి లేపితే ఓకే. ఇవి డస్ట్ ఫిల్టర్లు అండి. ఇవి రెండు ఇలా పైకి లేపి ఇలా లాచి బయటకు వస్తుంది. నేను ఇది క్లీన్ చేసుకుని పెట్టుకుంటే కూలింగ్ ఎఫెక్ట్ బాగుంటుందండి. కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. ఓకే, ఇవి కంపల్సరీ క్లీనింగ్ ఉండాలి. వీటికి డస్ట్ అంతా ఉండిపోతే ఇంకా ఎక్కడ వస్తుంది ఎయిర్ అనేది? చల్లగా అనేది రాదు. ఫస్ట్ ఎయిర్ సర్క్యులేషన్ ఎక్కువ అవ్వదండి. ఓకే, ఇక్కడ ఇలా డైరెక్ట్ క్లీన్ చేయొచ్చా బ్రష్ తోటి? మనం అక్కడ చేసుకుంటా అదైతే టెక్నీషియన్ వాళ్ళే చేయాలి. క్లీనింగ్ అంటే ఎలా అండి? వీటిని ట్యాప్ కింద పెట్టి వాష్ చేయొచ్చా? చేయొచ్చండి. ఇవేమి పాడవ్వవు కదా ఈ నెట్ అంతా? ట్యాప్ కింద డైరెక్ట్ వాటర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఓకే. సబ్బు నీళ్ళతో మనం వాష్ చేయొచ్చా? సబ్బు నీళ్ళతో కానీ షాంపూ వాటర్ తో కానీ చేసుకోవచ్చు. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. షాంపూ వాటర్ కానీ మాక్సిమం ఎక్కువగా షాంపూ వాటర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. వాటితో క్లీన్ చేసుకోవడం బెటర్ అంట. సో ప్రాబ్లం ఏమి ఉండదు అని అంటారు. కానీ ఇది క్లీనింగ్, ఇది మనకి ఈజీనే. జస్ట్ ఇక్కడ లాక్ ఒకటి ఓపెన్ చేసి పైన ఈ నెట్స్ లా ఉన్నాయి కదా, ఇవి తీసి క్లీన్ చేసి మళ్ళీ జాగ్రత్తగా పెట్టేయాలి. ఇటు ఫ్రంట్ సైడ్ నుంచి చేసుకోవాలండి వాషింగ్. అబ్బో, సైడ్ నుంచి కాదండి, పై నుంచి కాదండి, కింద నుంచి చేసుకోవాలి. ఫ్రంట్ ఓకే, మొత్తం ఫ్లష్ పోతుంది కదా. ఓకే, ఓకే, రైట్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రాంబాబు గారు, ఒక డౌట్. ఇప్పుడు తడిగా ఉంటుంది కదా మనం అంతా వాష్ చేసిన తర్వాత ఈ మ్యాట్ అంతా, అలాగే పెట్టేయచ్చా? మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా? లేదంటే డ్రై అయిన తర్వాత డ్రై లో అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో మాక్సిమం డ్రై అయిన తర్వాత పెడితే మంచిది అని అంటారు. సేమ్ మళ్ళీ అంతేనా ప్రొసీజర్? మనంతటా మనం క్లీన్ చేసుకోవాలంటే కనుక ఈ చిన్న జస్ట్ ఇది ఒక టిప్ అండి. ఎవరైతే ఇలా మనకి నెట్స్ లాగా ఉందో, ఇలా మెష్ లాగా, ఇది జస్ట్ క్లీన్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నుంచి, ఇటువైపు నుంచి. అందరూ డైరెక్ట్ గా ఇటు నుంచి చేస్తూ ఉంటారు, కానీ అలా అయితే డస్ట్ పోదు అంటున్నారు రాంబాబు గారు. ఫిక్స్ పెట్టేసి నార్మల్ గా సేమ్ ఇది ఓకే, అంతే. నార్మల్ గా తోడటం ఇవన్నీ అయితే క్లీన్ పైన ఉంటాయి కాబట్టి క్లాత్ తో తడిబడితో తుడుచుకోవచ్చండి. ఇదైతే ప్యానల్ అయితే ఓకే, సో పైన ప్యానెల్ మాత్రం మనం నార్మల్ గా ఎలా అయితే ఫ్రిడ్జ్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటామో, వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తాం కదా, అలా క్లీన్ చేసేసుకోవచ్చు. రైట్, ఇంకా కామన్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. ఇప్పుడు మా ఇంట్లో ఏసీ ఉందండి, నేను ఎలాంటి కేర్ తీసుకోవాలో నాకు చెప్పండి. ఓకే, ఇప్పుడు మెయిన్ ఏసీ ఉంది అంటే కనుక 90% అయితే సర్వీసింగ్ మెయిన్ అండి. సర్వీసింగ్ చేయించుకోవాల్సింది 6 నెలలకు ఒకసారి. 6 నెలలకు ఒకసారి. రైట్, ఇంకా గ్యాస్ లో ఉంటే కనుక చెక్ చేయించుకోవాల్సింది. అది ఎలా తెలుస్తుంది గ్యాస్? అది మనకి గేజెస్ చూపిస్తామండి. R22, 32, 410 అని చెప్పి గ్యాస్ 3 టైప్స్ ఉంటాయండి. అందులో కూడా గ్యాస్ వేరియేషన్ బట్టి దాన్ని
ప్రెజర్ రీడింగ్ కూడా మారుతూ ఉంటుంది. అది లోలో ఉన్నప్పుడే మీకు ఏసీ చల్లదనం తగ్గుతుంది కానీ లేదంటే కనుక కూలింగ్ రాకపోవడం కానీ జరుగుతుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే నాన్ ఇన్వర్టర్లో అయితే మట్టుకి కంప్రెసర్ ఇష్యూ ఎక్కువ వస్తూ ఉంటాయండి. ఒకటి కెపాసిటర్ ప్రాబ్లమ్ అండి, 2 గ్యాస్ ప్రాబ్లం అండి, 3వదేమో ఇండోర్లోకి వచ్చేసరికి పీసీబీ బోర్డు ప్రాబ్లం వస్తుంది, 4వదేమో పీసీబీ బోర్డు అంటే పవర్ కన్స్ట్రక్షన్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది. నాన్ ఇన్వర్టర్కు వచ్చేసరికి స్టెబిలైజర్ కంపల్సరీ పెట్టించుకోవాల్సిందే, స్టెబిలైజర్ ఉండాలి కంపల్సరీ. ఇన్వర్టర్ లేకపోతే ఇన్వర్టర్ మోడల్ కాకపోతే నాన్ ఇన్వర్టర్ అయితే కంపల్సరీ స్టెబిలైజర్ పెట్టించుకోవాల్సింది. ఓకే. రాంబాబు గారు, నార్మల్ గా ఇంట్లో మేము అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం ఏసీ అంటే గనక ఎన్ని టన్స్ ప్రిఫర్ చేయాలి? 1.5 అండి. రూమ్ కెపాసిటీ బట్టి 1.5 అరేంజ్ చేసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు ఒక ఆఫీస్ అనుకోండి, ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారు, వర్క్ స్టేషన్ ఉంటుంది ఇక్కడ నుంచి ఆ చివరి దాకా, ఎక్కువ మంది ఉంటారు, అలాంటి క్యాసెట్ ఏసీ అండి. క్యాసెట్ ఏసీ ప్రిఫర్ చేసుకుంటే మంచిది. పవర్ కన్సంప్షన్ ఎలా ఉంటుంది నార్మల్ స్ప్లిట్ ఏసీకి, టవర్ ఏసీకి, క్యాసెట్ ఏసీకి? సెంట్రలైజ్డ్ ఉంటాయి కదా, స్టార్ రేటింగ్ బట్టి పవర్ కన్సంప్షన్ కూడా మారుతుంది. 3 స్టార్ అయితే కనుక కొంచెం లోలో వస్తుంది. ఏసీ 18లో పెడితే కంటిన్యూగా రన్ అవుతుంది అండి. ఏసీ అయితే 18లో కాకుండా 24, 26లో పెట్టుకుంటే ఒక రూమ్ టెంపరేచర్ బట్టి కూలింగ్ అయిన తర్వాత కట్ ఆఫ్ అవుతుంది అండి. అవుట్డోర్ కట్ ఆఫ్ అవ్వడం వల్ల కూలింగ్ ఎఫెక్ట్ కూడా మారుతూ ఉంటుంది. కూలింగ్ లోలో పడిన వెంటనే మీకు మళ్ళీ అవుట్డోర్ ఆన్ అవుతుందండి. ఆన్ అయ్యి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు చాలా వరకు అలా ఇన్బిల్ట్ వచ్చేస్తున్నాయి కదా, మనమేమి సెపరేట్. నాన్ ఇన్వర్టర్ లో కూడా 24, 26లో పెట్టుకుంటే కట్ ఆఫ్ కంపల్సరీ అవుతుంది. సో కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిన టెంపరేచర్ 18 అంటే మీకు రూమ్ మొత్తం కూల్ అవుతానే ఉంటది, కట్ ఆఫ్ అయితే అవ్వదండి. అవుట్డోర్ 24లో పెట్టుకుంటే మనకు రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో అంత కూలింగ్ అయ్యి కట్ ఆఫ్ అవుతుంది. సో 24 డిగ్రీస్ అనేది ఉండాలంటున్నారు మీరు, అంతేనా ఆ టెంపరేచర్? సో 24లో మనం ఏసీ కనుక మెయింటైన్ చేస్తే పవర్ బిల్ తక్కువ వస్తుందని చెప్తున్నారు రాంబాబు గారు. రైట్. ఇంకొకటి అదొకటి బయట వెదర్ కండిషన్ బట్టి కూడా మారుతూ ఉంటుందండి. కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం అంటే ఆన్ చేస్తాము, సరే బాగా చల్లగా అయిపోయిందని చెప్పి ఆఫ్ చేసి మళ్ళీ ఒక పావు గంట తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాం. ఇలా కామన్ గా మనం చూసేదే, చల్లగా అయింది కదా కాసేపు అయ్యాక మళ్ళీ వేడి అనిపిస్తుంది అని చెప్పి అలా ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం కరెక్టేనా అసలు? కాదండి. అలా ఆన్ ఆఫ్ చేయడం వల్ల పీసీబీ బోర్డుకి ఎఫెక్ట్ అండి. పీసీబీ బోర్డు అండ్ కంప్రెసర్కి ఎఫెక్ట్ అండి. అలా ఆన్ చేయకూడదండి. 24లో పెట్టుకుని ఏసీ నడిపిస్తే ప్రాబ్లం ఏమి ఉండదండి. అవుట్డోర్ కట్ ఆఫ్ అవుతూ ఉంటుంది, కూలింగ్ ఎఫెక్ట్ కూడా మీకు రూమ్ టెంపరేచర్ బట్టి సరిపోతుంది. సో అలా ఆపి ఆన్ చేయడం, అలా ఆన్ ఆఫ్ చేయడం మంచిది కాదండి. ఓకే, ఫైన్. అండ్ ఇంకో కామన్ డౌట్ ఏంటంటే, అంటే నేను విన్నాను ఒక దగ్గర, ఇది ఎంతవరకు నిజమో మీరు చెప్పండి, ఏసీ ఉన్న రూమ్ లో బీరువా పెట్టొద్దు అని అంటారు, నిజమేనా? ఐరన్ కి సంబంధించింది ఏ వస్తువు ఉండకూడదండి. ఎందుకని? ఎందుకంటే మెయిన్ అది ఐరన్ కి తీసుకున్న తర్వాత కూలింగ్ ఎఫెక్ట్ వస్తుందండి బయటికి. మొత్తం ఆ బీరువా లాగేసుకుంటుందా? ఐరన్ వస్తువులు అందుకే ఉంచరండి ఏసీ ఉన్నా కూడా. బీరువా ఉందంటే బీరువా హాఫ్ కూలింగ్ తీసుకుంటది. అమ్మో, అందుకని అంత చల్లగా అనిపించదు అన్నమాట మీకు. అందుకే కబోర్డ్స్ ఉన్న రూమ్స్ లో గానీ వాటిలో గానీ ఐరన్ ది పెట్టుకోవడం మంచిది కాదు. ఓకే, ఓన్లీ ఇప్పుడు అంతా కబోర్డ్సే ఉంది చాలా వరకు కొత్తగా. కూలింగ్ ఎఫెక్ట్ కూడా బాగుంటుందండి దాన్ని బట్టి. సో అందరికి ఒక ఐడియా వచ్చింది, ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏసీ ఎవరైతే యూజ్ చేస్తున్నారో మీరు బీరువాని ఆ గదిలో పెట్టకండి అని చెప్తున్నారు. మాక్సిమం కూల్ అంతా కూడా ఆ బీరువా అంటే ఐరన్ వస్తువు లాగేసుకోవడం వల్ల మనకి ఎంత వేసినా చల్లదనం అనిపించదట. కవర్ వేసుకుంటే మంచిదండి, లేదంటే బీరువాకి. ఇలాంటి చిట్కాలు ఏమైనా ఉంటే చెప్పండి. కవర్ చేసేయాలా మొత్తం? కవర్ చేసుకోవచ్చు. బీరువా క్లాత్ కదండి, కవర్ వస్తుంది, బీరువా కవర్, అది వేసుకోవడం బెటర్ అండి. ఓకే. ఎందుకంటే మెయిన్ ఏంటంటే కూలింగ్ ఎఫెక్ట్ అనేసరికి ఐరన్ వస్తువులే తీసుకున్న తర్వాతే కొంచెం ఎఫెక్ట్ వదులుతుందండి. అదండి మెయిన్. అలా ఇంకొక డౌట్ ఏంటంటే, ఏసీ ఉంది ఓకే, బట్ కొంతమంది ఫ్యాన్ కూడా ఫుల్ స్పీడ్ లో పెట్టి ఉంచుతారు. ఓ పక్కన ఏసీ రన్ అవుతుంటుంది, 4 స్పీడ్ లో ఫ్యాన్ ఉంటుంది. అసలు అలా చేయొచ్చా? చేయడం మంచిది కదండి. ఫుల్ స్పీడ్ లో పెట్టుకోకూడదు, 1లో పెట్టుకుని ఏసీ రన్ చేస్తే కూలింగ్ ఎఫెక్ట్ కూడా సరిపోతుందండి, బాగుంటుందండి ఏసీ. అంటే ప్రాబ్లం ఏంటో చెప్పండి అలా చేయటం వల్ల. ఆ ప్రాబ్లం ఏంటంటే కూలింగ్ ఎఫెక్ట్ సరిపోదండి. అంటే ఫుల్ లో పెట్టడం వల్ల హీటింగ్ ఎయిర్ వస్తుందండి లైట్ గా. 1లో పెట్టుకోవడం వల్ల అన్నిటికీ స్ప్రెడ్ అవుతుందండి కూలింగ్ ఎఫెక్ట్. అది మెయిన్ అండి. సో ఇంకా అంత ఖర్చు పెట్టి ఏసీ తీసుకుని ఆన్ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఫ్యాన్ అంత స్పీడ్ లో పెడితే. స్పీడ్ లో పెట్టడం మంచిది కదండి, 1లో పెట్టుకోవాలండి. రైట్,
ఫ్యాన్ ని 1 స్పీడ్ లో పెట్టాము, అప్పుడు ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలి? 18 లో ఉండాలి. 18. ఇది మాత్రం హై స్పీడ్ లో ఉండాలి ఫ్యాన్ స్పీడ్ కూడా. ఓకే. ఇది ఏసీ రిమోట్ లో హై స్పీడ్ లో ఉండాలి. ఓకే, ఏసీలో ఉన్నటువంటి ఫ్యాన్ స్పీడ్ అనేది హైలో ఉండాలి. మన నార్మల్ గా ఉండే ఫ్యాన్ మాత్రం 1 స్పీడ్ లో ఉండాలి. ఓకే ఓకే, ఇది ఒక లాజిక్. అది కూలింగ్ ఎఫెక్ట్ సరిపోతుందండి. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కటి గ్యాస్ అత్మానం లీక్ అవుతుందంటే కనుక ఇండోర్ కానీ అవుట్డోర్ లో కానీ లీక్ ఉంటేనే కంపల్సరీ లీక్ అవుద్దండి. ఒకటి ప్లేయర్ నోట్ల దగ్గర లీక్ అవుద్దండి మెయిన్. ఒక ప్లేయర్ నోట్ల దగ్గర అయితే అప్పటికప్పుడు చేసి ఇచ్చేస్తారు. ఇండోర్ అవుట్డోర్ లో లీక్ ఉంటే కనుక ఎన్నిసార్లు గ్యాస్ వేసినా సరే నిలబడదండి. మెయిన్ కంపల్సరీ 2 రిమూవ్ చేసి తీసుకెళ్లి చేయించుకుని వచ్చి చేయవలసిందే. ఓకే, కొన్ని సార్లు ఇండికేషన్ కూడా సరిగ్గా కనపడదు మనకి, నెంబర్స్ అంటే ఎంత టెంపరేచర్ ఉందని. ఇవి దేనికి? అది బోర్డులో డిస్ప్లే ప్రాబ్లం ఉంటే కనుక ఇండికేషన్ కనపడదండి. దానివల్ల కూడా ఏం ప్రాబ్లం ఉండదు మేడం. మనకు తెలుస్తుంది, రిమోట్ లో తెలుస్తుంది కానీ ఇండికేషన్ లో కనపడదు. అది బోర్డు లో లైట్ బ్లింక్ అవుతే బ్లింక్ అయితే ప్రాబ్లం వస్తుంది. ఓకే, కొన్ని కమర్షియల్ ప్లేసెస్ లో ఏంటంటే డైరెక్ట్ కనెక్షన్ స్విచ్ లాగా ఇచ్చేస్తారు, ఇంకా రిమోట్ అవేమి ఉండవు, వాటికి డైరెక్ట్ కలిపేస్తారు మేడం. అదైతే ప్రాబ్లం ఏమి ఉండదండి. రిమోట్ లో ఆఫ్ చేసి ఆన్ చేస్తూ ఉంటారు కదండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే నేను ఒక దగ్గర చదివాను, గ్యాస్ లీక్ అయ్యి ఇట్లా అది చాలా ప్రమాదం అయ్యింది ఏసీ నుంచి అని చెప్పారు. అంటే మనం నిద్రపోయే టైంలో అలా ఏమన్నా జరుగుతుందా? తెలియదు కదా ఆ టైంలో. అవును మేడం, అవును. ఏసీ రన్నింగ్ లో ఉన్నప్పుడు అయితే మటుకు గ్యాస్ లీక్ అవడం అన్నది జరగదండి. మీరు నార్మల్ గా ఏది సజెస్ట్ చేస్తారు? టవర్ ఏసీలు బెటర్ అంటారా, ఇలా స్ప్లిట్ ఏసీస్ బెటర్ అండి? ఇవే బెటరా అన్నిటితో కంపేర్ చేస్తే? ఎందుకని? ఇవేంటంటే ఇవి వాళ్ళకి వస్తాయండి, తక్కువ ప్లేస్ లో పడతాయండి. అవును, అవేమో టవర్ ఏసీ ఎక్కువ ప్లేస్ పడుతుందండి. ఏంటి మనకి టన్నేజ్ బట్టి మార్చుకుంటా ఉంటామండి. స్ప్లిట్ ఏసీస్ అయితే టవర్ ఏసీ అయితే మార్చుకుంటా ఉండదండి. అందుకు స్ప్లిట్ ఏసీసే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే టవర్ ఏసీస్ అయితే ఎక్కడికంటే అక్కడికి కంఫర్టబుల్ గా తీసుకెళ్ళొచ్చు కదా, ఏ రూమ్ కంటే? లేదు మేడం, లేదు, తీసుకెళ్తా ఉండదా. సేమ్ స్ప్లిట్ ఏసీ ఎలా ఉందో టవర్ ఏసీ కూడా పైపింగ్ అలాగే వస్తుందండి. ఓకే, అలా ఫిక్స్ చేసి ఉంచేయాలి. ఓకే ఓకే, ఇది సేమ్ ఇది ఒకటే సేమ్ ఏసీస్ లో ఉంటాయి. అండ్ ఇంకొకటి కామన్ గా డౌట్ నాకు, అదైతే ఏసీ వాల్ కి వస్తుంది, ఇదైతే కనుక నిలబెడతారండి టవర్ ఏసీ. ఇప్పుడు ఈ మధ్యలో మూవబుల్ ఏసీలు వచ్చినాయి. మూవబుల్ ఏసీస్ అవి అయితే కనుక ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. కూలింగ్ ఎఫెక్ట్ కూడా మామూలుగా నార్మల్ గానే ఉంటుంది. రన్నింగ్ లో ఉన్నాయి మేడం, వాడుతున్నారు మేడం. ఓకే. అండ్ ఇంకొక డౌట్ అండి, విండో ఏసీస్ ఉంటాయి కదా, అండ్ అలాగే ఈ స్ప్లిట్ ఏసీ. విండో ఏసీ కన్నా ఈ ఏసీ డిఫరెన్స్ చూసుకుంటే దానివల్ల చాలా కరెంట్ బిల్ వస్తుంది అని అంటారు విండో ఏసీల వల్ల. రీజన్ ఏంటి? ఓల్డ్ మోడల్ అయితే మట్టుకి కంప్రెసర్ ఇష్యూ వల్ల కరెంట్ బిల్ వస్తుంది. న్యూ మోడల్ లో అలా లేదు మేడం. అది స్టార్ రింగ్ వల్ల కూడా కరెంట్ బిల్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. పాతకాలం విండో ఏసీలు అయితే పవర్ ఎక్కువ, ఓల్డ్ అయితే కనుక పవర్ ఎక్కువ వస్తుంది. సో కొత్తవి అయితే అలా లేదండి. స్ప్లిట్ ఏసీస్కి ఏం ఇస్తాడో కంప్రెసర్, విండో ఏసీ కూడా అదే ఇస్తాడు. రైట్. రాంబాబు గారు, ఒక ఏసీ తీసుకోవాలనుకుంటున్నాం వెళ్ళి ఇప్పుడు షోరూమ్ లో. సో ఫస్ట్ మేము ఆలోచించాల్సినవి, చూడవలసినవి ఏంటి, ఏవేవి పరిగణనలోకి తీసుకోవాలి? మనం రూమ్ కెపాసిటీ ఎంత ఉందో ముందు మెయిన్ చూసుకోవాలి మేడం. ఓకే, స్టార్టింగ్ 1.5 3 స్టార్ తీసుకోవచ్చు అండి. లేదు అనుకుంటే 5 స్టార్ తీసుకోవచ్చు. 3 స్టార్ 5 స్టార్ వల్ల పవర్ కన్సంప్షన్ తగ్గుతుంది. 5 స్టార్ వల్ల పవర్ తక్కువ తీసుకుంటది. 3 స్టార్ వల్ల ఒక 5% ఎక్కువ తీసుకుంటది, అంతే ప్రాబ్లం అండి. అంతకుమించి ప్రాబ్లం లేదు మేడం. ఓకే, ఇవైతే మనం ఫస్ట్ మన రూమ్ ఎంత ఉంది, కెపాసిటీ బట్టి మినిమం అయితే కనుక 1.5 సజెషన్ చేయాలండి. ఏసీలో అయితే 110 తీసుకున్నా సరే ఓన్లీ నార్మల్ ఫ్యాన్ లాగా యూజ్ అవుతుంది అండి. అది కూడా అంతేనండి, అంతకు మించి యూజ్ అవ్వదండి. ఉండే కొద్ది ప్రాబ్లమ్స్ కూడా 110 ఎక్కువ వస్తుంది, 1.5 లోలో వస్తుంది. ఈ 12 years లో మీకు ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ ఉందా ఈ ఏసీ రిపేరింగ్ లో? అమ్మో ఇంత దారుణంగా ఉంది దారుణంగా అంటే చాలా తగిలినాయి మేడం. అంటే ఎలాంటివి? గ్యాస్ లీక్ కూడా, క్యాప్లరీ బ్లాక్ అవడం, లేదంటే కెపాసిటర్ దగ్గర ప్రాబ్లమ్స్ ఉండడం, వైరింగ్ కాలిపోవడం, ఇవన్నీ చాలా. మీకు ఏం జరగలేదు కదా? మాకైతే ఏం జరగలేదు, కానీ ఇవన్నీ చాలా ఫేస్ చేసి వచ్చామండి నేను ఎక్స్పీరియన్స్ బట్టి. అప్పటి నుంచి ఇంక ఇదే మీరేం జస్ట్ కాల్ చేస్తే వెళ్ళి రిపేర్ చేసి వచ్చేస్తారా? ఏ ఏరియాస్ కి వెళ్తారు? ఏ ఏరియా అయినా హైదరాబాద్ వెళ్ళి చేసి ఎక్కడైనా సరే వెళ్తారా? ఓకే, 2 నిమిషాల్లో ఉంటారా? 2 నిమిషాలు అంటే కష్టం మేడం, టైం ఇస్తాం. ఈ రోజు అవ్వకపోతే రేపండి. రిపేర్ అంటే రోజుల తరబడి పట్టేది ఏమన్నా ఉందా ఇందులో? ఉంటది మేడం. ఏంటిది? ఒకటి కాయిల్ రిపేర్ ఒకటి వచ్చేసరికి 1 డే గానీ 3 డే
1 days నుంచి 3 days పట్టొచ్చు, లేకపోతే 5 days పట్టొచ్చు అండి. 5 రోజులు పడుతుంది. 5 రోజులు పడుతుందండి. ఒకటి బోర్డు ప్రాబ్లం ఉన్నా సరే 1 day నుంచి 5 days కూడా తీసుకుంటామండి టైం అండి. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. సో చూసారు కదండి, ఏసీ వాడేవాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మేము ఈ వీడియోలో చెప్పినటువంటి టిప్స్ డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే చిన్న చిన్నవేవి ఈజీగా ఎలా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ క్లీనింగ్ అన్నీ కూడా అంటే టెక్నీషియన్ని పిలిచి జస్ట్ ఈ క్లీనింగ్కి వాళ్ళని పిలిచి మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మనంతట మనమే క్లీన్ చేసుకోవచ్చు. సర్వీసింగ్ మాత్రం ఎవ్రీ 6 monthsకి చేయించుకోవాలంటే సమ్మర్ వస్తుంది అనగా ముందుగానే మన సర్వీస్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ సమ్మర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా చేస్తే కొంచెం ఎక్కువ రోజులు లాంగ్ లాస్ట్ ఉంటుందన్నమాట. అలాగే మనం ఏసీ రన్ చేసేటప్పుడు ఫ్యాన్ హై స్పీడ్లో పెట్టొద్దు, జస్ట్ స్పీడ్ 1లో పెట్టుకుంటే చాలు అని చెప్తున్నారు. అప్పుడు మనం ఆ కూలింగ్ ఎఫెక్ట్ని ఎంజాయ్ చేయగలుగుతాం. అలాగే ఏసీ ఉన్న రూమ్లో ఐరన్ వస్తువులు ఉంచడం దాదాపుగా మానేయండి. ఐరన్ వస్తువులు ఏవి ఆ రూమ్స్లో ఉంచకుండా ఉంటే మంచిది. అండ్ అలాగే దీంతో పాటుగా అంటే మనం ఏ పర్పస్లో తీసుకుంటున్నాం, ఇంట్లో కావాలనుకుంటున్నావా లేకపోతే ఆఫీస్ పర్పస్లోనా అంటే కమర్షియల్ స్పేసెస్లో అనేది మనం ఒక్కసారి ఏసీ కొనడానికి వెళ్లే ముందే మన రూమ్ విడ్త్ లెంత్ ఎంత ఉన్నాయి అనేది వాళ్ళకి చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏవి తీసుకుంటే బెటర్ అని చెప్తారు. ఈ స్టార్స్ విషయంలో మీరు పడి మిగతావన్నీ కరెక్ట్గా అంచనా వేసుకోకుండా చూడకుండా మాత్రం మోసపోవద్దు. ఇవన్నీ పరిగణనలో తీసుకుని మీరు కనుక ఏసీ తీసుకుని మెయింటైన్ చేయగలిగితే హ్యాపీగా ఈ సమ్మర్లో చిల్ అయిపోవచ్చు. మీకు ఒక అవగాహన కల్పించాలని భావిస్తున్నాను. మరో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ గీతాంజలి సైనింగ్ ఆఫ్. నమస్తే.